ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఒక 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా డబుల్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్లో ముంబై అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఏకపక్ష విజయం సాధించింది. ఈ గెలుపులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాట్తో చెలరేగి 23 బంతుల్లో 48 నాటౌట్, 6 ఫోర్లు, 6 ఆ తర్వాత బంతితోనూ రాణించాడు. వాస్తవానికి ఈ మ్యాచ్కు హార్దిక్ అందుబాటులో ఉండాల్సింది కాదు. అతడికి ప్రాక్టీస్ సందర్భంగా తీవ్రమైన రక్తస్రావంతో కూడిన గాయమైంది. అతడి ఎడమ కంటి పైభాగంలో 7 కుట్లు పడ్డాయి. అయినా హార్దిక్ ఈ మ్యాచ్ బరిలోకి దిగి సత్తా చాటాడు. ఈ సీజన్లో హార్దిక్ మొదటి నుంచి చాలా కమిట్మెంట్తో ఉన్నాడు. ఎలాగైనా ముంబై ఇండియన్ను ఛాంపియన్గా నిలబెట్టాలని కసితో రగిలిపోతున్నాడు. గత సీజన్లో ఎదురైన పరాభవానికి ఈ సీజన్లో ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. అనుకున్నట్లుగానే వరుస పరాజయాల బాట పట్టిన జట్టును డబుల్ హ్యాట్రిక్ విజయాలతో టేబుల్ టాపర్గా నిలబెట్టాడు. వ్యక్తిగతంగానూ హార్దిక్ రాణించాడు. 9 మ్యాచ్లో 172.5 స్ట్రైక్ రేట్తో 157 పరుగులు చేసి 13 వికెట్లు తీశాడు. రోహిత్ శర్మ నుంచి ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టిన హార్దిక్ గత సీజన్లో కెప్టెన్గా, ఆటగాడిగా దారుణంగా విఫలమయ్యాడు. గత సీజన్లో ముంబై 14 మ్యాచ్లో కేవలం 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ సీజన్ తొలి 5 మ్యాచ్లోనూ ముంబై అదే పేలవ ప్రదర్శన కొనసాగించింది. కేవలం 1 విజయం మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉండింది. అయితే సీజన్ గడిచే కొద్దీ ముంబై ఇండియన్స్ ఆటతీరులో అనూహ్య మార్పు వచ్చింది. స్టార్ ఆటగాళ్లంతా టచ్లోకి రావడంతో ఒక్కసారిగా గెలుపు బాట పట్టింది. 3 వారాలు తిరగకుండానే 9వ స్థానం నుంచి అగ్రస్థానానికి దూసుకొచ్చింది. వాస్తవానికి ముంబై ఇండియన్స్ను ఇలా పడి లేవడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సీజన్లలో ఇలాగే ఆరంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొని ఆ తర్వాత ఏకంగా టైటిల్నే ఎగరేసుకుపోయింది. ముంబై ఇండియన్స్ చరిత్రలో ఇలా వరుసగా 6 మ్యాచ్లు గెలవడం ఇది 3వసారి. లీగ్ ఆరంభ సీజన్లలో ఈ జట్టు తొలిసారి వరుసగా 6 విజయాలు సాధించింది. అయితే ఆ సీజన్లో లీగ్ దశలోనే నిష్క్రమించింది. తిరిగి 2017 సీజన్లో వరుసగా 6 విజయాలు సాధించింది. అయితే ఈసారి ఛాంపియన్గా అవతరించింది. 2017 సీజన్ తరహాలోనే 6 వరుస విజయాల సెంటిమెంట్ ఈ సీజన్లోనూ కలిసేస్తుందని ముంబై ఇండియన్స్ భావిస్తుంది. ఈసారి కూడా తాము టైటిల్ ఎగరేసుకుపోతామని ఆ జట్టు అభిమానులు ధీమాగా ఉన్నారు. ఈ సీజన్లో టైటిల్ గెలిస్తే ముంబై చరిత్ర సృష్టించినట్లవుతుంది. ఐపీఎల్లో ఇప్పటివరకు ఏ జట్టు 6 టైటిళ్లు సాధించలేదు. ముంబై, సీఎస్కే సంయుక్తంగా 5 టైటిళ్లు సాధించాయి. ఈ సీజన్లో ముంబై తదుపరి టార్గెట్ అన్ని మ్యాచ్లు పూర్తయ్యేసరికి టేబుల్ టాపర్గా నిలవడం. ఈ సీజన్లో ముంబై ఇంకా 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మే 6న గుజరాత్, మే 11న పంజాబ్, మే 15న ఢిల్లీతో తలపడాల్సి ఉంది.